జిందా ఎస్ గుడ్ మార్నింగ్ అండి రఫీ గారు. నమస్తే మేడం. రఫీ గారు ఏంటి మీ వెర్షన్ ఏంటి? ఓకే, ఏదైతే జరుగుతుందో అది జరుగుతోంది, మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ పోలీసులు, సివిల్ సప్లై ఆఫీసర్స్ కాస్త అటు ఇటుగా వెళ్తున్నారు అని కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. నేను ఇంట్రోలో ఒక విషయం చెప్పాను, అంగళ్ళ కేసులో ఎంత స్పీడ్గా ఉన్నటువంటి పోలీసులు ఇప్పుడు మాత్రం ఎందుకు వెళ్ళడం లేదని. ప్రభుత్వం మీది సార్, ఇప్పుడు వేరే వాళ్ళ మీద నెట్టడానికి కూడా ఏది లేదు. ఇప్పుడు అధికారం కోల్పోయింది, మీరే చెప్తున్నారు 11 స్థానాల్లో పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పి. సో ఆయనకి ఎటువంటి అధికారం ఉందో మీరే స్వయాన్ని చెప్తూ ఉన్నారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రి అని కాకుండా మీ పార్టీ నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఒక ఎమ్మెల్యేగానే సంబోధిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఓకే, మీ పాయింట్కే వస్తే మరేంటి, ఎక్కడ ఈ అలసత్వం కనిపిస్తుంది? ఏం జరుగుతోంది? ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? నమస్తే మేడం, మీకు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా శుభోదయం. ఇప్పుడు పేర్ని నాని చాలా మాట్లాడాడు, ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత కూడా. శ్రీరామచంద్రుడికి నేను తమ్ముళ్ళు అంటామని, అన్నా హజారే శిష్యుడు నేను నేను జగన్మోహన్ రెడ్డి గారు చాలా నీతి పరులు అని చెప్పి చాలా మాటలు మాట్లాడాడు. ఇప్పుడు పందికొక్కులాగా బెక్కి ఆయన గోడౌన్లో పీడిఎస్ ఎన్ని సంవత్సరాల నుండి ఇలా అమ్ముతున్నాడు అనేది తేలాలి. ఇప్పుడు సిట్ వచ్చి దర్యాప్తు చేస్తుందేమో అని చెప్పి ముందే తెలుసుకొని ₹1 కోటి కట్టాడు. ఇంకో 70 లక్షలు కూడా కడతాడంటే ఇవాళ. నేను ఏదో స్క్రోలింగ్ చూశాను. అయితే ఇది ఎలా ఉందంటే, ఇంట్లో దొంగతనం చేసి దొరికిపోయిన తర్వాత ఇంటికి కన్నం వేశాను. నేను ఇటుకలు తీసుకొచ్చి ఆ కన్నం పూర్తి చేస్తానండి, నేను ఆ డబ్బులు కూడా ఇచ్చేస్తాను, నా మీద కేసు లేకుండా చేయండి అనే పద్ధతిలో ఉంది పేరు నాని వ్యవహారం. మీరు అన్నట్టు అంగళ్ళలో ఉన్నటువంటి ఎస్పీఏ ఇప్పుడు మచిలీపట్నంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు చాలా తెలివిగా కన్ను కప్పి వెళ్ళిపోయారు. ఎక్కడ దాక్కుంటారు, ఎన్నాళ్ళు దాక్కుంటారని కుటుంబం అంతా. ఏ కలుగులో దాక్కున్నా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తాం, అందులో సందేహం లేదు. ఆయన అనేవాడు, చంద్రబాబు నాయుడు గారు నీ జైల్లో పెట్టినప్పుడు మిగతా వాళ్ళు కూడా ఏ చెట్టు త్వరలో దాక్కున్నా సరే లాక్కొచ్చి అరెస్ట్ చేస్తామని చెప్పి మాట్లాడేవాడు అప్పట్లో ప్రెస్ మీట్లు పెట్టి. ఇప్పుడు ఆయన ఏ కలుగులో దాక్కున్నా ఆ కలుగులో నుంచి ఆయనే బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు నిన్న మా మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు ఎస్పీని పిలిపించి మాట్లాడారు. ఈ అలసత్వం చేస్తున్న అధికారుల మీద కూడా తీవ్రమైన చర్యలు ఉంటాయి. వాళ్ళు ఏంటో ఒక 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి డబ్బులకి, లేకపోతే ఆ ప్రభుత్వంలో దోచుకున్న దానికి అలవాటు పడి ఇంకా వాళ్ళ మైండ్ సెట్ మారలా. కాకపోతే ఏంటంటే, అందరినీ తీసేసి కొత్త వాళ్ళని పెడతానికి అవకాశం ఉండదు కదా ప్రభుత్వ యంత్రాంగంలో. ఎక్కడో ఒక చోట వాళ్ళని సర్దాలి కదా. ఆ సర్దేటువంటి దాంట్లోనే కొంతమంది అధికారులు ఉన్నారు, వాళ్ళ పని కూడా చూస్తాం, అందులో ఏం సందేహం కాదు. రఫీ గారు, ఒక్క ప్రశ్న, నేను ఇంతకు ముందు అదే చెప్పున్నా. ఇప్పుడు వాళ్ళకి అధికారంలో లేరు, ఇప్పుడు వాళ్ళ నుంచి ముట్టేది కూడా ఏముండదు కదా. అధికారంలో ఉంటే ఏదో విధంగా వాళ్ళకి బలగం అన్నీ ఉంటాయి అనుకోవచ్చు. పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు, అందరూ కూడా ఆ పార్టీ నాయకులకి, ఆ పార్టీకి కొమ్ము కాస్తున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు ఆ పార్టీకి ఎటువంటి బలం లేదు, ప్రజాదరణ లేదని చెప్పి మీరే చెప్తున్నారు. ఇంకా పోలీసులు, అధికారులు వారికి కొమ్ము కాస్తున్నారు అనడానికి రీజన్ ఏంటి? మీరు అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తయింది, హనీమూన్ పీరియడ్ అయిపోయింది, 6 నెలలు ఏం చేస్తామని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు. డే 1 నుంచి ఇప్పటి వరకు కూడా అధికారులు సహకరించట్లేదు. ఇదే పాయింట్ మీద ఎన్నిసార్లు అని చెప్పి ముందుకెళ్తారు? ఎందుకు ఇంకా ఆ పార్టీ, ఓడిపోయిన పార్టీకి కొమ్ము కాయాల్సిన అవసరం నాయకులకి, ఆఫీసర్స్కి, అధికారులకి ఎందుకు ఉంది? గతంలో చేసుకున్న లావాదేవీలు, అవినీతి డబ్బు పంచుకోవటాల్లో వాళ్ళు భాగస్వాములు కదా. ఆ విశ్వాసాన్ని వాళ్ళు వదులుకోలేకపోతున్నారు. ఒక్కొక్కళ్ళుగా లెక్కేస్తున్నాం. చాలా మంది సస్పెండ్ లో ఉన్నారు, విఆర్లో ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ కేసులో ఉండేవాళ్ళు కూడా వెళ్తారు, అందులో ఏమి వాళ్ళ శిక్షలు వాళ్ళే వేసుకుంటున్నారు ఈ రకంగా వ్యవహరించి. మీరు చూడండి, 1-2 రోజుల్లో ఎంతమంది మీద చర్యలు ఉంటాయో చూడండి మీరు.
ఉమ్. కాకపోతే ఏంటి ఇది పేర్ని ఒక నాని అరెస్ట్ అయితే మసిలి తప్పదా మరి? మరి అందుకనే కదా ఆయన బీరాలపల్లికి మాట్లాడే పేరు నాని ఎందుకు పారిపోయాడు? ఆయన తప్పు చేయకపోతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చుగా. ఆయన బాగా వ్యంగ్యంగాను బాగా సెటైర్లు వేస్తా ఉంటాడుగా. మరి ఎందుకు వెళ్ళిపోయాడు, ఎందుకు పారిపోయాడు? దమ్ము ధైర్యం ఉంటే తప్పు చేయలేకపోతే పందికొక్కులాగా బియ్యం మీద తినకపోతే వచ్చి మాట్లాడాలా? మాట్లాడకుండా మొత్తం కుటుంబం అంతా కూడా పారిపోటు ఎక్కడ దాక్కున్నా వస్తాడు. మీరేం కంగారు పడాల్సిన పని లేదు ఆశా గారు. 1-2 రోజులు మేమేం కంగారు పడట్లేదండి, మాకెందుకు కంగారు? ప్రజలు అడుగుతున్నారు, కేవలం ఆరోపణలు కాదు కదా. అధికారం మీ చేతుల్లో ఉంది కదా, టెక్నాలజీని ఇంత డెవలప్మెంట్ చేసింది కూడా మీరే కదా. సో ఈ టెక్నాలజీతో ఒక పర్సన్ ఎక్కడున్నారో కనుక్కోవడం అనేది అంత కష్టసాధ్యమేమి కాదు కదా అనేది. అది కాదు. ఇప్పుడు రాష్ట్రాలు దాటిపోయి వెళ్ళిపోయిన తర్వాత టెక్నాలజీతో పట్టుకోవటం కష్టం. ఉమ్, ఊర్లో ఉంటే పట్టుకోవటం వేరు. రాష్ట్రాలు దాటిపోయి ఉమ్, ఇప్పుడు వాళ్ళకి లుక్అవుట్ నోటీస్ కూడా ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. ఉమ్. బయటకు వస్తాడు, అందులో సందేహం లేదు. మీరు ఆలోచించేటప్పటికే దేశం విడిచి వెళ్ళిపోతే ఇస్తున్నామండి, ఇవాళ రేపులో ఇచ్చేస్తున్నాము. ఉమ్, ఇప్పుడు ఒకటి చూడండి, ఇది కేవలం మచిలీపట్నానికో కాకినాడకి సంబంధించిన అంశం కాదు. ఉమ్, ఇది తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా విదేశాల్లో కుదుర్చుకున్న ఒప్పందం. ఇక్కడ బియ్యం అక్కడ సౌత్ ఆఫ్రికాలో పంపించి 48,000 కోట్ల రూపాయల సంపాదించినటువంటి కుంభకోణం. ఈ MDO వ్యాన్స్ ఉన్నాయి చూసారా? ఓకే అండి, దాని గురించి సెపరేట్ గా మాట్లాడుకుందాం. ఈరోజు పేరు నాని గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. ఒక్క నిమిషం. ఉమ్, ఆ వ్యాన్లు ఎందుకు పెట్టారంటే ప్రజలకు బియ్యం ఇవ్వటానికి కాదు. ప్రజలు బియ్యం గతంలో కూడా చెప్పున్నారు, గ్రీన్ ఛానల్ ద్వారా పంపించారు అనేది. ఆ బియ్యాన్ని సమకూర్చి బిల్లులకు పంపించడం కోసమే జగన్మోహన్ రెడ్డి ఆ వ్యాన్లు కొన్నాడు. ఓకే ఓకే ఓకే, మొత్తం కోర్టుకునే లాక్కొని తీయండి, అన్ని బయటకు తీయండి సార్, వ్యాపారం చేశాడు. తీయండి చేశాడు. అది తీయండి, అన్ని బయటకు తీయండి. ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు అధికారులు, ఎవరెవరు మాజీ మంత్రులు అన్ని కూడా బయటకు వస్తాయి. ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా ఆశా గారు, మీకు ఐ న్యూస్ వీక్షకులకు, అదేవిధంగా తోటి ప్యానలిస్టులు. మహేష్ చాలా కాలం తర్వాత కలిసారు నాకు, నా తోటి ప్రొఫెసర్ అతను.